సంబంధానికి మధ్య అర్థం ఏడిచినట్టు ఉంది, కంపు కొడుతూ ఉంది అని చెప్పాడు. అక్కడ బ్రష్ చేసుకోండి ఓ మాట అన్నాడు. అంటే అక్కడ ప్రిసిషన్ సంపాదించుకోండి, అక్కడ ప్రిసైజ్ గా చేసుకోండి. అంటే మాట్లాడుతున్నవాడు మాట్లాడుతున్న శబ్దాలు, అర్థాలు, దాని డిక్షనరీలో ఉన్న అర్థాలు, విశేషార్థాలు ఇవి కాదు మీకు కావాల్సింది. వస్తు చరిత్ర చదువుతున్నాను అనుకోండి, విశేషార్థాలు అంటే వేరేగా ఉంటుంది. ఒకటి చదివితే ఇంకో అర్థం వస్తుంది. చిగురుంగైదు జోదు అంటే చిగురుతాకునే ఖైదువుగా ఆయుధంగా పుచ్చుకున్నటువంటి యోధుడు, అబా మన్మథుడు. ఇట్లా కావ్యం అయితే ఒక అర్థం. అదే కోర్టు దస్తావేజ్ అయితే హియర్ ది ప్లాంటిఫ్ అంటాడు. ఏం తెలుస్తుంది నాకు ప్లాంటిఫ్ అంటే? వాడు అర్థం వేరు, వీడి అర్థం వేరు. ఊల్ అంటే ఉన్ని, గొర్రెబొచ్చు, ఫిలాసఫర్స్ ఊల్ ఏమండి. అలాగే కాటన్ అంటే పత్తి, గన్ కాటన్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీకి పోతే కానీ తెలియదు. ఓకేనా? దాని అర్థం వేరు, దీని అర్థం. స్టాండ్ అంటే నుంచోండి, అండర్స్టాండ్ కింద నుంచోమని. ఈ ఉత్పత్తి అర్థాలు ఏమైనా ఏడిచినట్లుగా విత్ స్టాండ్ అంటే నీతో నువ్వు నుంచోనే, నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇవేవి అర్థం కాదు, ఇంకో మూడో అర్థం వచ్చింది. పోయిందా లేదా? అందుకని ఇవన్నీ కూడా మన గుడ్డిమాలోకంలో ఉన్నటువంటి అర్థాలు. ప్రతి భాషకి ఆ భాష మాట్లాడు వాడికి ఉన్నటువంటి సంబంధములు ఇంతేను సుమా. అందుకని ఏమన్నాడు? సంకర అంటే పొల్యూటెడ్, కన్ఫ్యూజ్డ్. ఏమిటి పొల్యూట్ చేశారు? ఇతరేతరాధ్యాస. శబ్దార్థములకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఉందే, ఒకదాంతో ఒకటి ముడి పెట్టుకుంటాం, మీరు అలా పెట్టుకున్నారు. గడియారం పెట్టెలో పెట్టి పార్సిల్ చేసి దాని మీద మేకులు కొట్టే బదులు గడియారం పెట్టెలో పెట్టి గడియారం మీద మేకులు కొట్టుకుంటున్నారు. అలా ఉన్నాయి మీరు పదాలను అర్థాలు వాడుకుంటా ఉన్నాడు. చూస్తూ గడియారం మీద మేకు, అమ్మా గడియారం మీద కాదంలో గడియారం అందులో పెట్టి పైన కొట్టాలి అన్నట్టు ఇలా ఉంటుంది అన్నాడు. శబ్దానికి అర్థానికి మనం చెప్పుకునేటువంటి అర్థాలు. ఇతరేతర అధ్యాసాత్, ఒకదానితో ఒకటి. అధ్యాస అంటే ఏంటి? అతికించుట, నిలబెట్టుట, పేర్చుట. శబ్దం మీద అర్థం పేర్చడం, అర్థం మీద శబ్దం పేర్చడం. ఇవి ప్రతి భాషలోనూ మాట్లాడేటువంటి వాళ్ళు ఏడిసినట్టు పేర్చుకుంటారు. కాస్త మార్చుకోండి. ఎందుకని? శబ్దార్థముల యొక్క ప్రత్యయం అంటే పరస్పరత్వం అనేటువంటిది ఒకటి తెలుసుకోండి. ఆ సంకర, ఆ సంకరం ఉన్నది. సత్ ప్రవిభాగ సంయమ. సత్ అంటే అది, అంటే దానిని అని అర్థం. ఇక్కడ దానిని ప్రవిభాగము అంటే చక్కగా విభజించుకొనుట. బల్లతీది బల్ల ఏమంటారు? ఎవడరా తన్నేవాడు లేక మళ్ళీ వినకూడదు. అందుకనే వేదానికి అర్థం చెబుతూ మ్యాక్సిమలరు ఫైలాలజీ ఫోనెటిక్స్ అని వాగాడు. పిలావెట్స్ కి నోర్ముయి అన్నది సీక్రెట్ డాక్టర్ ఉందా. ఓ పుస్తకానికి అందులో ఉన్న అర్థం చెప్పడానికి ఫోనెటిక్స్ ఫైలాలజీ ఏమిటి వెధవేషాలు ఏకండి. ఓపెన్ గా సీక్రెట్ డాక్టర్లో చూడండి. గ్రిమ్స్ లా ఇస్ నో ఫిలాసఫీ. The old scholar has the corpses of his own linguistic monuments in his own brain to work out and superimpose upon the Vedic text. అంటే తాజ్మహల్ లాగా గోరీలు కట్టుకున్నటువంటి పాండిత్యపు శబ్దార్థములు బుర్రలో పెట్టుకుని అది వేద మంత్రాల మీద వేసి రుద్దుతున్నాడు పిచ్చిముడా కొడుకు అంది. ఏది మ్యాక్సిమం సీక్రెట్ డాక్టర్ తట్టుకోలేకపోయినాడు. ఎందుకంటే కిరీటం లేని చక్రవర్తుల రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళు అంటే, అందులో మ్యాక్సిమలర్ అంటే ప్రపంచంలో మన భారతీయులు అందరికంటే కుక్క వెధవలైన మోక్షమూల అని వాడి పేరు ఇచ్చేసారు.
వాడెవడో వేదం నేర్చుకుంటానంటే ఏడి చచ్చిపోతాడు. ప్రతివాడికి వేదం చెబుతున్నాడు వాడు వీడు వెధవలని. మ్యాక్సిమల్లర్ నేర్చుకున్నాడు వాడు సంకనాకారు. అంటే కుక్క బుద్ధి భారతీయుడు, అంతకంటే ఇంకేం లేదు. అంటే వీ హ్యావ్ ఏ స్లేవ్ మైండ్. మ్యాక్సిమల్లర్ నేర్చుకున్నారంటే వారు పరమ గురువులు అన్నాడు. ఆవిడ దుమ్ము దులిపేతాడు మరి లెవెట్స్ కి. అదే భారతీయుడు అయితే నపుంసకుడుగా ఊరుకునేవాడు, దురిపేవాడా అట్లాగే ఊరుకుని నిజమే అనుకుని సత్యం అనుకుని చదువుకునేవాడు. సీక్రెట్ డాక్టర్ని తీసి చదవండి, మ్యాక్సిమల్లర్ యొక్క బతుకు బండారం అంతా ఎంత బయటపడుతుందో. ఎన్ని ద్రోహాలు చేశాడు వీడు అని రాసింది. అంటే భారతదేశంలో క్రైస్తవ మతం ప్రచారం చేస్తూ ఉన్న రోజుల్లో మళ్లీ భారతీయులు వేదాన్ని గురించి నోరెత్తకుండా ఉండడానికి దొంగ వేషాలు ఇక్కడ చూడండి నేను చాలా చూపించింది. కోపడి లాభం లేదు, ఉన్నది సత్యాలు. కాకపోతే ఆ పుస్తకాలు మనం చదువుకోం కనుక అదృష్టం. సీక్రెట్ డాక్టర్ అవన్నీ ఇతరేతరాధ్యాస సంకర ప్రవిభాగ సంయమాత్, వాటిని విభజించుకొని చక్కగా. ఇది మనం వెధవర్ధాలు చెప్పుకుంటున్నాం, ఏడిచినట్టు చెప్పుకుంటున్నాం. కుక్క అనేదానికి ఆ జంతువుకి ఆ మాటకి సంబంధం ఏంటంటే ఏమీ లేదు, ఊరికే అలవాటు చొప్పున పెట్టుకున్నాం అని గుర్తుంచుకోండి అన్న ప్రతిపాటి మాటకి. అలాగే పిల్లి, అది పిల్లుతుంది కనుక పిల్లే, ఏమీ సంబంధం లేదు. ఎవడో మొట్టమొదటి మీద పిల్లి అన్నాడు, తర్వాత వాడికి రెండో వాడు అన్నాడు, మూడో వాడు అన్నాడు, మనం అంటున్నాం. అంతకు తప్ప ఏమీ సంబంధం లేదని గుర్తుంచుకోండి శబ్దాలకి అర్థాలకి. ఏమండి అప్పుడు ఏమవుతాయి, ముందు శబ్దాలకి అర్థాలకి మధ్య పట్టినటువంటి పాచిని దుర్వాసన కూడా మొట్టమొదట బ్రష్ పెట్టి ఒక్క మాట వీకో వజ్రదంతి చూపిస్తాడు, వాడు అలా కొట్టేస్తుంది. ఫౌల్ బ్రెత్ పోతుంది. భాషల గురించి మనం వాగేటువంటి దుర్వాసన భూయిష్టమైనటువంటి నీచమైనటువంటి తుచ్చమైనటువంటి వాగుడంతా ఆగిపోతుంది. ఏ భాష గురించి విధివాడు వాడి భాష గురించి వాగుతాడు. ఇలాగా ఇది పరమ పవిత్రం, ఇది మొట్టమొదటిగా బ్రహ్మ నోటి వచ్చి ఊడిపడ్డదంటాడు వీడు. వేరే భాష వాడు ఆదం మొట్టమొదటిగా చెప్పాడంటాడు. ఏదైతే బ్రహ్మ అయితే ఆదం అయితే అరిముడు అయితే ఆదము ఏవో మొట్టమొదటి మాట్లాడుకున్నారంటాడు. లేదా వీడేమంటాడు, చతుర్ముఖ బ్రహ్మ 4 తలకాయలతోనూ సైమిల్టేనియస్ గా మాట్లాడాడంటాడు. కనుక ఈ కోతలు ఎత్తి పెట్టండి అన్నాడు. ప్రతివాడు వాడి భాష గురించి ఇలా వెధవాగుడు అవుతూనే ఉంటాడు. ఎందుకంటే మతం మొదలైనటువంటి మతాలు వాడికి ఉంటాయి కనుక వాడి సంప్రదాయాన్ని గురించి వాడు ఏడుస్తూ వాడి కంపులు వాడికి ఉంటాయి కనుక యోగాభ్యాసానికి రాదలుచుకున్న వాళ్ళు ఆ వదిలిపెట్టి ద్వారం దాటి లోపలికి కస్టమ్స్ గేట్ ఉన్నది, గుడ్డలు ఎక్కడ మార్చుకుని రండి, ఇక్కడ వేరే గుడ్డలు ఇస్తారు, వేధవేషాలు ఎక్కండి. ఆ గుడ్డలు కట్టుకుని లోపలికి రావటానికి వీలు లేదు, మీకు కంపు కొట్టేది. అక్కడ స్నానం చేసుకోండి, డిటర్జెంట్ ఉంది, ఒళ్ళు రుద్దుకోండి. మృతికే హనమే పాపం. మనిషిగా రండి గాని ఇంగ్లీష్ వాడు గాను, సంస్కృతం వాడు గాను, తెలుగు వాడు గాను, క్రైస్తవుడు గాను, మహమ్మదీయుడు గాను, హిందువుడు గాను ఇట్లా వెధవేషాలు ఇస్తూ రాకండి అన్నాడు. గేట్ దాటేటప్పుడు వచ్చేటప్పటికి భాషకి మీకు ఉన్న సంబంధం ఊరికే సదుపాయం కోసం పెట్టుకుంది, అంతకంటే సత్యం లేదు. అబద్ధం అని చెప్పి తెలుసుకోండి, అంతవరకే ఉంటుంది. ఉండి తర్వాత ఏమొస్తుందో తెలుసుకున్నా నెక్స్ట్ అసలైనటువంటి సంబంధం వస్తుంది. మాట్లాడుతున్నవాడు, మాట్లాడబడుతున్నటువంటి శబ్దము, మాట్లాడుతా అనేటువంటి ప్రక్రియ, అవి 3 మిగులుతాయి. అవి మిగలాలంటే ఇదానికి ఉన్నటువంటి నాన్ సెన్సికల్ థింగ్స్ అన్ని పోవాలి. ఫోనెటిక్స్, ఫైలాలజీ, ఈ డింగాంగు వాదం, బహువాదం, ఈ కాళ్ళువేలు, ఈ పిచ్చిముండా కొడుకులంతా పోవాలి. ఏమండి మ్యాక్సిమిల్లరు వీళ్ళంతా వెళ్ళిపోవాలి. వాళ్ళంతా పరీక్ష పేసవటానికి పనికొస్తారు కానీ తెలుగుమే తర్వాత అక్కచెమ్మలలో ఉద్యోగాల కోసం తిరగటానికి మనకి అక్కడికి వచ్చేవాళ్ళు కారు వీళ్ళు. అందుకని ఇది మనకు అందాలంటే ఆ పైన ఉన్నటువంటి ఆ కంపు కొట్టేటువంటిదంతా పోవాలి, సంకరం పోవాలని వేశాడు. సంకరం అనే మాటకు చెడ్డర్థం ఏం లేదు, ఒకదానికోటి కన్ఫ్యూజ్ చేసుకుంటా ఉండొచ్చు. అంటే పొల్యూట్ చేసుకుంటున్నారు. అది పోతే ప్రవిభాగం జరిగితే అప్పుడు సంయమం దీని మీద అప్లై చేస్తావు. నువ్వు తెలియకుండా ఏమవుతుంది, ఎవరన్నా మాట్లాడుతుంటే ఏం చేస్తావు, ఆ మాట్లాడుతున్న శబ్దానికి అర్థానికి
ఆ మనిషికి ఉన్న సంబంధం పోతుంది కదా. ఇంకేం మిగులుతుంది? మాట్లాడుతున్న మనిషి, మాట్లాడటం, మాట్లాడబడుతున్నటువంటి శబ్దం, కంఠధ్వని, మూడే మిగులుతాయి. ఈ మూడింటి యందు సంయమం అనేది నువ్వు అప్లై చేస్తావు. అప్లై చేస్తే ఏం జరుగుతుందో తెలుసునా? సర్వభూత ఋత జ్ఞానం. అది నీ తెలుగు వచ్చిన వాడే అక్కర్లేదు, అవతల అరవం వచ్చిన వాడే అక్కర్లేదు, ఇంగ్లీష్ వచ్చిన వాడే అక్కర్లేదు, నీకు ఒక అక్షరం తెలియకుండా ఉన్నటువంటి భాష వచ్చిన వాడే అక్కర్లేదు. ఎవడేది మాట్లాడుతున్నా వాడికి ఆకలేస్తుందో, తప్పిక కలిగి ఉందో ఏదో నువ్వు చెప్పగలుగుతావు ఆ గొంతు వింటే అన్నాడు. గొంతు వింటే చెప్పగలగటం ఉండో, భాష వింటే చెప్పగలగటం కాదు ఇది. ఇంచేత వాడికి గొంతుకి ఉన్నటువంటి వైటల్ రిలేషన్షిప్ నీకు అర్థమవుతుంది. బిఫోర్ దట్ యూ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ది నాన్ సెన్సికల్ సైంటిఫిక్ ట్రాష్. అది పోవాలి. చూసారా? బాగా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది ఎవడు చెప్పగలిగింది కాదు, చెప్పింది కాదు. దాదాపు ఇంకొక 4-5 శతాబ్దుల వరకు యూనివర్సిటీస్ ఈ కోర్సెస్ పెట్టగలగటం కానీ, అందులో ఉన్న ప్రొఫెసర్స్ వీటి గురించి మాట్లాడగలగటం కానీ కావాల్సినటువంటి ఎవల్యూషన్ స్టేచరు ప్రపంచానికి రాలేదు. 4-5 శతాబ్దులు పడుతుంది. చాలా బ్యాక్వర్డ్ గా ఉన్నాయి యూనివర్సిటీస్, ప్రొఫెసర్స్ వీటి గురించి తెలుసుకోవాలి జాగ్రత్తగా. వేటికి సంబంధం అండి వచ్చేది? పోయేది తెలుసుకున్నాం. వచ్చేది వేటికి సంబంధం? మాట్లాడుతున్నవాడును, మాట్లాడటం అనేటువంటి వాడు చేస్తున్న పనిని, వాడి కంఠంలో చూస్తున్న ధ్వనిని, మూడే మిగులుతాయండి. ఈ టీకా తాత్పర్యాల అర్థాలు మొదలైనటువంటివి అప్రధానం అవుతాయి. మీరు వెనకండా చెవలలో పత్తి పెట్టుకోరు, వేళ్లు పెట్టుకోరు. కానీ మీరు ఏం వింటారు? వాడు మాట్లాడేటువంటి మాటలు అర్థాలు వినే బదులు వాడిని వినటం అలవాటు చేసుకుంటారు. చూసారా? కోర్టుపక్షి అయినటువంటి వాడు కేవలం వాడు మాట్లాడిన మాటల అర్థాలే కదా వినేది. కావాలని వాడు ఒక అర్థంలో మాట్లాడుతూ ఉంటే వీడు ఒక అర్థంలో వింటాడా లేదా? లేకపోతే కోర్టులో ఎక్స్పర్ట్ ఆర్గ్యూ చేయడం ఎట్లాగా? వాడు చెప్పింది వాడు ఏ అర్థంలో చెబుతున్నాడో తెలిసి కూడా వీడు ఇంకో అర్థంలో చెబితేనే కదా ఎక్స్పర్ట్. అలాంటి చేయకూడనటువంటి పొల్యూషన్స్ అంటే సాంకర్యముల దగ్గర నుండి క్రమంగా మారి వచ్చేసి అవన్నీ క్షాళనం అయిపోయి కేవలం మాట్లాడుతున్నవాడు, వాడి కంఠధ్వని, మాట్లాడటం, ఈ మూడు మీద మీ ప్రజ్ఞ అదే వింటారు. అంటే తెలుగులో చెప్పాలంటే మాట్లాడుతున్న వాడిని వింటారు కానీ వాడు మాట్లాడుతున్న మాటల్ని వినరు. తేడా. వాడిని విన్నప్పుడు ఏమవుతుంది? వాడు ఇంగ్లీష్లో మాట్లాడినా, తెలుగులో మాట్లాడినా, ఏ భాషలో మాట్లాడినా ఒకటే. వాడు ఆకలిగా ఉంటే మీకు ఆకలిగా ఉందని తెలుస్తుంది, వాడు దప్పికగా ఉంటే మీకు దప్పికగా ఉందని తెలుస్తుంది, వాడు శ్వాసస్తూ ఉంటే శ్వాసస్తూ ఉందని తెలుస్తుంది, భయం వేస్తే భయం వేస్తుంది తెలుస్తుంది. ఇంగ్లీష్ వాడు ఓహో నవ్వాడు అనుకోండి, మనకు అర్థం కదా. ఇంగ్లీష్లో నవ్వుతున్నాడు వాడు. భార్యాభర్తను అరవంలో సంసారం చేస్తున్నారు అనుకోండి, బోరపడదా? ఏమండి? వాడు హిందీ వాడు తెలుగు రాదు బొత్తిగా ఏడుస్తున్నాడు అనుకోండి, మనకి తెలీదా హిందీలో ఏడుస్తున్నాడు వాడు? కనుక ఈ భాషలకు అతీతములైనటువంటి విషయంలో ఋతజ్ఞానం అంటే కంఠధ్వనికి మనిషికి సంబంధం ఉన్న జ్ఞానం. వాడు హోరుమని ఏడుస్తుంటే అయ్యో పాపం ఎందుకో ఏడుస్తున్నాడు. ప్రపంచం మీద ఏ పక్కన ఏ భాష వాడైనా సరే ఏడుస్తూ ఉంటే ఇంకో ఏ పక్క వాడికైనా సరే ఏడుస్తున్నాడని తెలుస్తుంది, నవ్వుతూ ఉంటే నవ్వుతున్నాడని తెలుస్తూ ఉంటుంది. యూనివర్సల్ లాంగ్వేజ్ దగ్గరికి వెళ్ళటం చేత అవుతుంది లేక, ఆ చేత అవ్వాలంటే ఈ సైంటిఫిక్ ట్రాష్ పోవాలి ముందు. పైన చెప్పుకున్నటువంటి అంటే ఫైలాలజీ, ఫోనెటిక్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్ని కూడాను పరీక్ష కోసం చదువుకున్నాం అని చెప్పి శుభ్రంగా తలంటి పోసేసుకోవాలని అడుగు పెట్టింది ఎట్టేవతల వారేసి. అది కనుక శబ్దార్థ ప్రత్యయానం ఇతరేతరాధ్యాసాత్ శంకర తత్ ప్రవిభాగ సంయమాత్, దాన్ని చక్కగా ప్రవిభాగము చేసుకుని శబ్దార్థములను, వాటి యొక్క ప్రత్యయమును, వాటి అధ్యాసను సంకరత్వం లేకుండా ప్రవిభాగం చేసుకుని దాని యందు సంయమం మీరు అప్లై చేస్తే సర్వభూత ఋతజ్ఞానం, సర్వజీవరాశుల యొక్క
కంఠధ్వని యొక్క జ్ఞానాన్ని వినిపిస్తుంది అన్నాడు. జ్వాలకూల్ గారు అనువాదం ఏమిచ్చారో చూడండి ఈ సూత్రానికి. జాగ్రత్తగా రాసుకుంటాం, చాలా అవసరం. ఇలాంటి చోట జ్వాలాకూలుడు ఇచ్చింది కాక ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్స్ ఇంకెవరిది పరమ ప్రమాణం ఉండదు. ఆయన అంగీకరించినటువంటి వివేకానంద ఒకటిది పరమ ప్రమాణం. ఇక్కడ చూడండి ఈయన ఇచ్చింది. ది సౌండ్ అంటే ఆర్ వర్డ్ దట్ విచ్ ఇట్ డినోట్స్, అంటే ఏ పదార్థము ఏ శబ్దమును తెలియజేస్తుందో. డినోట్స్ ది ఆబ్జెక్ట్ బ్రాకెట్, అంటే ఏ శబ్దము ఏ పదార్థాన్ని తెలియజేస్తుందో, ఏ పదార్థం ఏ శబ్దాన్ని తెలియజేస్తుందో మన భాషలో. అది ఆబ్జెక్ట్ అండ్ ది embodied spiritual essence, అంటే ఐడియా అంటాం మనం దాన్ని తెలియక. అంటే ఆ శబ్దం మీరు ఉచ్చరిస్తున్నప్పుడు మీ మనసులో ఏముందో అది చూసారా. శబ్దము దానికి మీరు వాడే అర్థము, అర్థము మీరు దానికి ఉపయోగించే శబ్దమును, అది మీరు ఉచ్చరిస్తున్నప్పుడు మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం ఆర్ యూజువల్లీ కన్ఫ్యూజ్డ్. సంకరం in the mind of the perceiver. By concentrated meditation on these three aspects comes an inclusive comprehension. Of the sound uttered by all forms of life. జాగరూకతగా ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు ఒక్క మాట ఈ అనువాదం చూసుకుంటూ ఒక నెల రోజులో 2 నెలల్లో చూసుకుంటే ఈ అనువాదం అంటే ఏమిటో, ఈ సూత్రం అంటే ఏమిటో క్రమంగా మనలోకి జర్మినేట్ అవుతుంది సూత్రం. ఇది జ్వాలాకూలుడు ఈ సూత్రాన్ని గురించి ఇచ్చినట్టు. తర్వాత సూత్రం దగ్గరికి వెళదాం. ఇక్కడ వ్యాఖ్యానం రాసిన చోట మహానుభావ ఎవడిష్టం వచ్చిన చోట, అంటే ఎరగని భాష మీరు ఒక వాక్యం మాట్లాడండి, ఆ భాష మొత్తం మిగతా మాట్లాడేస్తాడు యోగి అని. అది గదే తప్పు అన్నాడు వీడు. అసలు సూత్రంలో చెప్పింది ఏముంది, ఒక భాషకి మధ్యన వ్యాక్యూమ్ ఉండి ఎందుకు ఏడుస్తున్నారో చెప్పాడు. చెబితే అదే అలాంటి వ్యాక్యూమ్ ఏముండదండి. కొత్త భాష మీరు ఒక వాక్యం మాట్లాడి చూపిస్తే మిగిలిన వాక్యాలు వాడే బడబడా మాట్లాడేస్తాడండి. అది యోగాభ్యాసం యొక్క దెబ్బంటే ఏమిటనుకున్నారు, సమాధి అంటే అన్నాడు. సమాధి కట్టేశాడు సూత్రం. చాలా మంది వ్యాఖ్యానంలో రాశారు, అనగా తాము ఎరగనటువంటి భాషలో తాము మాట్లాడతారు. దానికి తగ్గట్టు యోగాభ్యాసం చేస్తూ చాలా డ్రాస్టిక్ అంటే తీవ్రమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నటువంటి వాళ్లలో ఒక్కొక్కప్పుడు వాళ్ళు ఎరగనటువంటి భాషలు మాట్లాడుతూ ఉండి ట్రాన్స్ అంటే ఒక రకమైనటువంటి తన్మయ స్థితి లాంటి పూనకం లాంటి స్థితిలోకి వెళ్లి వాళ్ళు ఎరగనటువంటి భాషలు డబడబా మాట్లాడేయటం కూడా విన్నాం ఉంటుంది. ఇంగ్లీష్ ఒక అక్షరం రాదండి మావిడికి, కానీ
టకటకటక చాలా వండర్ఫుల్ స్టైల్లో ఇంగ్లీష్ మాట్లాడేస్తుంది. ఆ కాసేపును ఒళ్ళు తెలియకుండా పడిపోయి ఉంటుంది. మళ్లీ తెలివి వచ్చాక ఒక అక్షరం రాదు ఆవిడికి. ఎప్పటి నుంచి ప్రారంభం చేసిందండి అంటే ఈవిడ ప్రాణాయామం మొదలైనటువంటి యోగాభ్యాసాలు యమనియమాలు అంటే అన్నం తింటం మానేసేసింది. మంచినీళ్ళు తాగుతూ ఉంది, కాస్త అలా కింద పడుకుంటూ ఉంది. ఇలాంటివన్నీ పైత్యం గింగురెత్తుకుపోయినాయి. భోజనం గీజనం మానేశారు కదా. భగవద్గీతలో మానేయమన్నాడా? పతంజలి మానేయమన్నాడా? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. నాయనా ఎంత తినాలో అంత తిను. ఎక్కువ తిన వాడికి యోగాభ్యాసం లేదు, తక్కువ తిన్నవాడికి యోగాభ్యాసం లేదన్నాడు. నచాతి స్వప్నశీలస్య, ఎక్కువ నిద్రపోయేవాడికి నిద్రపోకుండా చెట్ల పేక ఆడుకునేవాడికి ఈ యోగాభ్యాసం అండి మొహం. అంటే మోడరేషన్ నీకు చేతనైన తర్వాత నీకు యోగాభ్యాసం వస్తుంది కానీ లేకపోతే రాదు, క్లియర్ గా చెప్పాడు. అలాంటి దాంట్లో ఇక్కడ ఈ సాధన చేసేటప్పుడు ఏమీ తినకుండా ఉపవాసాలు చేస్తూ కాసిన పాలు తాగి లేకపోతే కాసిన మంచినీళ్లు తాగి ఒక వారం రోజులుండి అలాగా ప్రాణాయామం చేసి అలాగా యమనియమాదులు స్తండిల శయనం మొదలైనటువంటివన్నీ చేసి ఇంట్లో చాకిరీ గీకిరి మొదలైనవన్నీ అందరికీ చేస్తూ మళ్ళీ అంటే అవన్నీ మళ్ళీ మానకూడదని ఒక ఉద్దేశం. దీంతో ఏమవుతుంది? నాదాలు వినిపిస్తాయి. ఆహారం అది లేదుగా చెవులు గింగురెక్కితే అది ఓంకారం వినిపిస్తుందని అనుకోండి. ఇంకొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుంది? ఇలాగా టకటకటకటగా ఇంగ్లీష్ లో మాట్లాడేసేస్తూ పడిపోయింది. ముందు ఇట్లా మొహం తిరిగి పడిపోయి ఇంగ్లీష్ లో మాట్లాడేసింది. 5 నిమిషాలు మళ్ళీ లేచింది. ఇంకా ఇంగ్లీష్ లేదు. ఏమైంది? యోగాభ్యాసం అంటే మహిమలు వచ్చినాయి, తెలియని భాషలు మాట్లాడుతుంది ఏమిటన్నాడు ఆయన. ఇంకో ఆయన ఏమన్నాడంటే ఇది దెయ్యం అండి, ఇంగ్లీష్ వచ్చిన వాడు ఈవిని పట్టాడన్న. ఇంగ్లీష్ లో పట్టాడు. అంచేత వాడు ఈవిడ ఒంటి మీద ఉన్నంతసేపును ఇంగ్లీష్ లో దంచేస్తుంది. ఆ పైన మళ్ళీ మామూలే ఏముందండి అన్నాడు. ఆఫ్టర్ సింపుల్. అది ఏమీ లేవు. చిన్నతనంలో వాళ్ళ నాన్నగారు లాయర్ గారు, ఆయన వాకిట్లో కూర్చుని పార్టీలతో మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీష్ అంతా కూడాను ఆవిడే కాదు మనమైనా సరే చిన్నతనంలో విన్నవన్నీ కూడాను రికార్డ్ అయినటువంటి క్యాసెట్లు లోపల ఉంటాయి. ఒకానొక పరిస్థితుల్లో ఒక తందంతే బయటకు వస్తాయి. మనందరికీ ఉంటాయి. మనం ఎరగని భాషల్లో విన్నటువంటివి అన్నీ కూడా. రైల్లో కూర్చుంటే మనం ఎరగని భాషలో మాట్లాడుకున్నవి ఇవన్నీ కూడా క్యాసెట్ తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ లోపల క్యాసెట్ లైబ్రరీ ఉంటుంది. అవి ఎలా మనం బయటికి తీసుకోవాలో తెలియక తర్వాత తగలబెట్టి అవతల పారేస్తూ ఉంటాం. కానీ ఆవిడికి ఏమైంది? రాంగ్ స్టిమ్యులేషన్ అందులోకి వెళ్ళిపోయింది. వెళితే ఈ తెలుగులోంచి ఆ తెలుగులోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారు ఆ ఇంగ్లీష్ మాట్లాడుతున్నటువంటి ఆ లెక్చర్స్ ఉన్నాయి చూడండి, వాకిట్లో ఉన్నవాడు దాంట్లోకి వెళ్ళిపోయి టకటక మాట్లాడేసింది. మళ్ళీ ఈ తెలుగులోకి వచ్చేటికి అది లేదు. దానికి దీనికి మధ్యన వేల మైళ్ళు దూరం. ఇవి ఇలాంటి అర్థాలు చెప్పుకోకూడదు. ఏ భాష అయినా సరే అర్థం అవుతుందండి. ఏ భాష అయినా కాదు, సర్వభూత ఋతజ్ఞానం అన్నాడు జాతీయ కూడా. ఋతం అంటే ఏంటి? శబ్దం, కంఠధ్వని. సర్వ జీవరాశుల కంఠధ్వని తెలుస్తుందండోయ్ అని చెప్పింది. అంటే చెవికి కంఠధ్వని వినిపించని జీవరాశులను కూడా వినేవాడు ఉన్నారు. కలిగీమనేనియు తాద్రొక్క శంకించు పలుకడెన్నడు మృషా భాషణముల. తెనాలి రామకృష్ణుడు పుండరీక మహర్షి తపస్సు చేస్తుంటే చెప్పు, స్నానం చేయటానికి వెళుతూ ఉంటే నది దగ్గరికి చీమ అటు ఆయనకి అడ్డంగా వెళుతూ ఉంటే కాలు దాని మీద పెట్టబోతే అని చీమ మనస్సులో అనుకుంటుంది ఏదో కాలు మీద. ఆయనకి అది వినపడుతుంది, కాలు పెట్టాడు దాని మీద అన్నాడు. అలా నడిచి వెళ్లి స్నానం చేసి వచ్చేవాడు. తెల్లవారున యోగాభ్యాసం చేయడం మొదలుపెట్టిన రోజుల్లో పుండరీకుడు అనేటువంటి ఋషీంద్రుడు కలిజీవనేనియు సాద్రొక్క శంకించు. పాదం వేస్తున్నానేమో అనేటికి ఆ చీమ కంఠం వీడికి వినిపించేది. కంఠం అంటే ఆడిబుల్ కంఠమే కాదు, మెంటల్ కంఠం కూడా. అది వచ్చి
అందుకనే బుద్ధుడు చెప్పాడు, నువ్వు తథాగతుడు అయి మార్గాన పడవలసినటువంటి ముందు ఈ భూగోళం మీద ఉన్నటువంటి ఏ జీవరాశి కన్నీళ్ళైనా సరే దాని కళ్ళ మించి నేల మీద పడే లోపల నీ గుండెల మీద పడాలి. ఆ దీక్ష నువ్వు తీసుకుని అది నెగ్గినట్లయితే నువ్వు తథాగతుడు అవుతావు, లేకపోతే తథాగతి అయిపోయిందట, నిత్యం చెంగేసి వెళ్ళిపోవటం అన్నాడు. భాష కాదు అది, అవతల మనిషిని వింటారు, అది చెబుతుంది. అంతేగాని భాష వింటే అర్థం అవటం క్వశ్చన్ కాదు అది. అది కొందరు గురువులు ఏం చేస్తూ ఉంటామంటే అంటే లౌకిక గురువులు సంభాషణలు కొన్ని భాషలో ఉన్నటువంటి కొన్ని పదాలు కొన్ని ఫ్రేజులు పట్టుకుంటాం. అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా, వాడు ఎవడో ఆ భాషలో మాట్లాడుతూ ఉంటే మనం కూడా ఒకటో రెండో సెంటెన్స్ దొల్లేస్తూ ఉంటే అమ్మ గురువు గారు వాడి భాష మాట్లాడేసారు. జాగ్రత్తగా ఉండాలి దొంగ వేషాలు. వాడు ఎవడో నార్త్ ఇండియన్ మందు కోసం వస్తూ ఉంటే ఏదో వెర్ర ఊరుతూ మాట్లాడము హిందీ ఆపు తబియత్ కైసా ఏవో 4-5 పదాలు ఉంటాయి, వాళ్ళు మిగతా చెబుతూ ఉంటారు, అది అర్థమైనట్టు నవ్వుతూ ఉంటాం. ఇది గురువులు చేసే పని. జాగ్రత్తగా ఉండాలి. ఇది వేరు అది వేరు. అంటే అది కౌంటర్ ఫీట్. అంటే వారు కూడా మాట్లాడేశారండి, చూసి ఇంగ్లీష్ లో చెప్పేశారన్నారు. అంటే కొన్ని పదాలు పట్టుకుని వాటిని అక్కడ ఇక్కడ అట్టి పెట్టుకుని అది వేరు ఇది వేరు. మనిషిని వినటం దీని పేరు సర్వభూత రసజ్ఞానం. అంటే ఏది తప్పకుండా అర్థం అవుతుంది. ఎందుకంటే వీడు వాడితో మాట్లాడటం నేర్చుకుంటాడు, పదాలను వాక్యాలతో మాట్లాడటం కాకుండా. అలాంటప్పుడు వీడు చెప్పక్కర్ లేకుండానే రమణ మహర్షి గారు ఎన్నో మాట చూపించారు. అలాంటి వాడు కాగితం మీద లిస్టు రాసుకొచ్చాడు. ఏది వేదాంత సందేహాలు దిక్కుమాలిన లిస్టు ఒకడు ఆయన దగ్గరికి రాసుకొచ్చి అక్కడ కూర్చొని తీసి చూస్తూ ఉంటే నవ్వుతున్నాడు ఆయన. అక్కడ కూర్చొని ఒక్కొక్కటి వాడు చదువుకుంటున్నాడు. అన్ని అయిన తర్వాత మళ్ళీ బొడ్లో పెట్టేసి పెట్టుకున్నాడు. అవి అడగవేమిరా అప్ప సందేహాలంటే, అది సందేహాలు ఏంటంటే తీరిపోయినాయి అన్నాడు. ఏమైంది, వాడు మనసులో చదువుకుంటూ ఉండగానే ఈయన వాడిని విన్నాడు, ఈయన వాడికి చెప్పాడు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. మౌన వ్యాఖ్య ఒక మాట. దక్షిణామూర్తి జయంతి ఉత్సవాలు చేసుకుంటూ ఆ పక్కన ఉన్నటువంటి గ్రామంలో ఉన్నవారు స్వామిని మహర్షిని పిలిచారు. రమణ మహర్షి పిలిస్తే రాత్రి వెళ్లి 7:30-8 అక్కడ కూర్చోబెట్టి అందరినీ దక్షిణామూర్తిని గురించి తత్వాన్ని గురించి చెప్పడం కోసమని చిరునవ్వు నవ్వి ఇలా చేయి పెట్టారు. ఏమి చెప్పలేదు. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు, ఈయన ఎక్కడున్నారో ఈయనకి తెలియదు. రాత్రి అంతా గడిచిపోయింది, తెల్లవారుజాము అవుతూ ఉండగా అప్పుడు లేచినవి. ఇది దక్షిణామూర్తి అంటే ఏంటంటే ఆయన జీవితం చదవండి, ఇందులో ఉన్నది. అంటే తెల్లవారిన దాకా అలాగే చిరునవ్వుతో నుంచుని ఉన్నాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత నుంచుని అదే చిరునవ్వుతో మొహం పెట్టి తెల్లవారుజాము అవుతూ ఉండగా ఇంక తెల్లారుతోంది. ఇదే దక్షిణామూర్తి అంటే వెళ్ళరండి ఇంటికన్నా. అంటే భాష అనేది శబ్దార్థాల ద్వారానే కాదు, మనిషి నుంచి మనిషికి వస్తూ ఉంటుంది. అలవాటు చొప్పున మనం గతి లేక శబ్దార్థాలతో మాట్లాడుకుంటున్నాం. అంటే చిన్నప్పటి నుంచి మనకి ఈ కాళ్ళకి అడుగున ఒక్కొక్క గజం కర్రలు కట్టి నడవటం నేర్పారనుకోండి. అంటే అసలు మామూలుగా నడవనీయకండి, నడిస్తే కాళ్ళు విరగొడతాం. మనం పెద్దవాళ్ళం అయ్యేటప్పటికి ఎలా నడవటం అలవాటు అవుతుంది, కర్రలు లేనిది నడవలేము. అలాగే మనం భాష లేనిది మాట్లాడుకోలేము. కర్రలు దాకా ఎందుకండి,